అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినా చెల్లుతుందని అధికార పక్ష నాయకులు భావిస్తూ ఉంటారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని వ్యవస్థలో తమ బీజేపీ ప్రతినిధులని బాంబే హైకోర్టు జడ్జిగా నియమించడం పలు విమర్శలకు దారితీసింది. బాంబే హైకోర్టు జడ్జిగా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్ ఆర్తి సాథేను నియమించడం పట్ల కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. అయితే మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న న్యాయవాది ఆర్తి సాథేను బాంబే హైకోర్టు జడ్జిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సుకు ఆమోదం సైతం లభించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించడానికి సాథేను వెంటనే తొలగించాలని తెలిపాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ దీనిపై స్పందిస్తూ అధికార పార్టీ తరపున వాదించే వ్యక్తిని న్యాయమూర్తిగా నియమించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులను జడ్జిలుగా నియమిస్తే న్యాయ వ్యవస్థ రాజకీయ రంగుగా మారుతుందని విమర్శించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఆర్తి సాథే నియామకాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆయన కోరారు. మహారాష్ట్ర బీజేపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ నవనాథ్ బ్యాంగ్ మాట్లాడుతూ ఆర్తి సాథే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా విధుల్లో ఉంది నిజమే, కానీ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి ముందే ఆమె పార్టీ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. బాంబే హైకోర్టు జడ్జిగా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన లాయర్ ఆర్తి సాథేను నియమించడం పట్ల కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి న్యాయమూర్తి అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందా, రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందా అని సీఎల్పీ నేత విజయ్ వాడెట్టివర్ ప్రశ్నించారు. అయితే ఆమె పదోన్నతి న్యాయ వ్యవస్థ నిష్పక్షతపై ప్రభావం చూపుతుందని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ పేర్కొన్నారు. కాగా విపక్షాల విమర్శలను అర్థం లేనివిగా పేర్కొన్న బీజేపీ చీఫ్ కేశవ్ ఉపాధ్యాయ్ ఆమె గత ఏడాది పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.